మీరెప్పుడైనా రాజమండ్రిలో కంపల్సరీ పార్క్‌ని విజిట్ చేశారా? నాకైతే ఈ పార్క్‌తో ఒక బాండింగ్ ఉందనమాట. ఎందుకు అంటారేమో, నేను ఫస్ట్ క్లాస్ టు 10థ్ క్లాస్ వరకు ఈ రాజమండ్రిలోనే చదువుకున్నాను. సో, వీక్లీ వన్స్ అయినా నేను కంపల్సరీ పార్క్ విజిట్ చేయడానికి వెళ్ళేదాన్ని. బాగా ఆడుకునేదాన్ననమాట. సో, అప్పుడైతే టికెట్ ఏమి ఉండేది కాదు. ఫ్రీగానే వెళ్ళిపోయేవాళ్ళమి. ఇప్పుడైతే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా ఈచ్ వన్ 30 రూపీస్ మాత్రమే. సో, లోపలంతా కూడా చాలా డెవలప్ చేసేసారు. చాలా బావుంది. అలానే మా రైట్ సైడ్‌లో జురాసిక్ పార్క్ అని చెప్పి ఒక బోర్డ్ కనిపించిందనమాట. చూడడానికి చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఎందుకు అని అంటే బయట డెకరేషన్ చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. సో, వెంటనే నేను టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయా. అక్కడ టికెట్ వచ్చేసి మనకి ఈచ్ వన్ 50 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత 50 రూపీస్ చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుంది. వీడియో ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఎంట్రన్స్‌లో మనకి ఒక ఫారెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కనిపిస్తది. లోపలంతా కూడా గ్రీన్ లీవ్స్ తోటి ఒక ఫారెస్ట్‌లో ఉంటే ఎలా అనిపిస్తదో సేమ్ అలానే అనిపిస్తదనమాట. ఎంత క్యూట్‌గా ఉంటదంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తది. అంత అందంగా ఉంటది. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మాకు ఒక ఎలిఫెంట్ అలానే డీర్ కనిపించాయన్నమాట. చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! అందుకే వెంటనే సెల్ఫీ తీసేసుకున్నాను. ఏదైనా నాకు నచ్చిందంటే ఫస్ట్ నేను సెల్ఫీయే తీసుకుంటా. చాలామందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది కదా! ఇక్కడైతే ఎడారి ప్రాంతంలో ఉండే ప్రజలుంటారు కదా! ఆ టైప్‌లో ఒక ఉమెన్ అయితే కనిపించారనమాట. సో, ఇంకొంచెం ఫ్రంట్‌కి వెళ్ళిన తర్వాత ఇది చూసారా పైన స్నేక్ అనుకుంటా ఇది. బావుంది కదా! దాని వాయిస్ కూడా చాలా బావుంటది. ఎంత గట్టిగా అరుస్తదంటే చాలా భయపెట్టేలా అరుస్తది. సో, ఇంకొంచెం లోపలికెళ్ళిన తర్వాత ఇంకా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్సెస్ జరిగినవి. ఎందుకు అనంటే ఒక చీకట్లో మనం ఫారెస్ట్‌లో ఉంటే చూడడానికి ఎలా ఉందని చెప్పండి. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇది చూసారా ఎంత భయంకరంగా ఉందో. దీని అరుపు కూడా చాలా భయంకరంగా ఉందనమాట. ఫస్ట్ అయితే చాలా భయపడిపోయాను. ఇంకా సేపు అలానే ఉండిపోయాను. తర్వాత అదేంటో కూడా అర్థం కాలేదు. కాకపోతే కాసేపటికి ఇది బొమ్మే కదా అని రియలైజ్ అయ్యి దాని హెడ్ పైన చేపెట్టి ఆడుకున్నాననమాట. సో, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా ఇక్కడే జరిగాయి. కొన్ని కొన్ని యానిమల్స్ అయితే నాకు పేర్లు కూడా తెలియవు. ఇది చూసారా పేరు దాని అరుపు కూడా రియల్‌గానే వచ్చింది. ఎంత భయమేసిందంటే అది మీరు వీడియోలో చూస్తేనే చూడండి ఎంత భయపెడుతుందో. ఇంకా రియల్‌గా చూస్తే ఇంకేమైనా ఉందా? చాలా అంటే చాలా భయపడతారు. కాకపోతే మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట. సో, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్మోక్ ఎఫెక్ట్స్ కానీ, వాటి అరుపులు కానీ, వాటి స్ట్రక్చర్ కానీ మనకి చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తది. ది బెస్ట్ మూమెంట్ అని చెప్తా నేనైతే ఈ జురాసిక్ పార్క్‌ని. లోపలికి ఇంకా వెళ్ళాక మాకొక టార్టాయిస్ కనిపించింది. అదైతే చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాము. అదైతే చాలా క్యూట్‌గా ఉందనమాట. విలుగ్గా ఉంటే బావున్ను. ఇంకా క్లియర్‌గా చూసేవారు మీరు కూడా. నేనైతే అది ఎక్కడ కదిలి మీదకొచ్చేస్తదని చాలా భయపడ్డాను. కానీ అది కదలలేదు. కానీ ఇక్కడ చూసారా బాబోయ్! నేను ఎచ్చంత ఎక్కువగా భయపడింది ఎందుకంటే, ఎందుకంటే సడెన్‌గా ఒక వ్యక్తి ధూమ్మని పైకి లెగిసిపోయారు. గట్టిగా అరిచేశారనమాట. చాలా భయపడిపోయాను నేనైతే. ఆ సౌండ్ కూడా ఎంత భయంకరంగా వచ్చిందంటే చాలా భయంకరంగా వచ్చింది. మీదకొచ్చేస్తారేమో అని చాలా భయపడిపోయాను. ఇంకొంచెం లోపలికెళ్ళిన తర్వాత డైనోసార్ కనిపించింది. దాని పళ్ళు చూసారా ఎంత షార్ప్‌గా ఉన్నాయో. నిజంగా మనం హ్యాండ్ గన్ పెట్టామంటే బయటికి కూడా రాదనమాట. హ్యాండ్ మొత్తం లోపలికెళ్ళిపోతది. అంత భయంకరంగా ఉన్నాయి టీత్ చూసారా? సో, కూడా రియల్ డైనోసార్‌లాగే ఉన్నాయి కదా! దగ్గర నుంచి కూడా తీసాను చూడండి. అసల ఫేక్ అని అనిపిస్తుందా మీకైతే? నాకైతే చాలా రియలిస్టిక్‌గా అనిపించాయన్నమాట ప్రతి డైనోసార్ కూడా. ఇక్కడ ఎక్కువగా నాకు డైనోసార్సే కనిపించాయి. అవి కూడా వేరు వేరు షేపులతో, వేరు వేరు టీత్‌తో, వేరు వేరు అరుపులతో ఉన్నాయన్నమాట. ఇది చూసారా? ఇది ఇంకొక డైనోసార్ అనమాట. అయ్య బాబోయ్! దీని టీత్ చూసారా? నంబర్ 1 కన్నా నంబర్ 2 ఇంకా డేంజరస్‌గా ఉంది. దీని టీత్ అయితే నా హెడ్ కూడా కొరికేసేలా ఉంది. అంత దారుణంగా ఉంది. దాని ఫేస్ చూసారా ఎంత భయంకరంగా ఉందో. చాలా భయపెట్టింది. ఇక్కడ ఇంకొక డైనోసార్ ఉంది. దాని షేప్ చూసారా ఎంత భయంకరంగా ఉందో. బ్యాక్ సైడ్ అంతా కూడా ఏదో చిన్న పిల్లోడు డ్రెస్ ఏసుకుంటే ఎలా ఉంటదో అలా ఉంది. ఫ్రంట్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇది దారి మధ్యలోకంట వచ్చేసిందనమాట. లోపలికి వెళ్ళడానికి కూడా అసలు అవ్వలేదు. నాకు భయమేసేసింది. ఎంతసేపు అలా ఉండిపోయానో నాకే తెలీదనమాట. ఒక 5-6 మినిట్స్ అయితే అలాగే ఉండిపోయాను వెళ్ళకుండా. ఇంకొంచెం లోపలికెళ్ళిన తర్వాత ఇంకో డైనోసార్ కనిపించింది. ఇది ఇంకా భయంకరంగా ఉందనమాట. దీని మూతి చూసారా ఎలా ఉందో. ఇది మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది. బాబోయ్! చాలా భయంకరంగా అనిపించింది. ఒక్కడు కూడా నాకు ఫేక్ అనిపించలేదు. ప్రతి ఒక్కటి రియలిస్టిక్‌గా అనిపిస్తాయన్నమాట. చాలా బావుంటది ఎక్స్‌పీరియన్స్ అయితే.
తర్వాత ఇంక అలా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళే కొలది ఇంకా అవుతలేదు దారైతే చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ఎగ్జిట్ వచ్చేస్తదా అని చెప్పి ఇంక అలా చూస్తూనే ఉన్నాను నేనైతే. ఇక్కడ చూసారా డెకరేషన్ మొత్తం ఎంత బావుందో. మళ్ళీ లాస్ట్‌లో ఇంకొక డైనోసార్ కనిపించిందనమాట. ఇది కూడా సేమ్ ముందెలా చూసామో సేమ్ అదే షేప్స్‌తో ఉంది. కాకపోతే వాటికంటే కొంచెం భయపెట్టేలా ఉందనమాట. కొన్నిటికైతే వాయిస్ వేరేగా ఉంది. మరి ఇవేమన్నా డైనోసార్స్‌లో రకాలుంటాయా? నాకైతే అస్సలు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. దీని పళ్ళు చూసారా బాబోయ్! ఎంత భయంకరంగా ఉందో చూసారా? దాని టీత్ నేను అలా చూస్తూ ఉండిపోయాననమాట. ఇది దగ్గరకంట వచ్చేసిద్ది. చాలా భయపెట్టేసింది నన్నైతే. ఎంత భయపడిపోయానంటే అంత భయపడిపోయాననమాట. చాలా భయంకరంగా అనిపించింది. తర్వాత అయితే ఒక మర్రి చెట్టుని చూసాను. ఇది ఎంత రియలిస్టిక్‌గా అనిపించిందంటే ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇదైతే నాకు ఈ జురాసిక్ పార్క్ అంతట్లో నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. సేమ్ ఒక మర్రి చెట్టు మన ఫ్రంట్‌లో కనిపిస్తే ఎలా ఉంటదో అలానే అనిపించింది. నాకు అస్సలు సెట్టింగ్‌లా అనిపించలేదు. భలే అనిపించింది. దానికైతే ఒక పెద్ద కొండసలు వేలాడిందనమాట. అది ఎంత భయంకరంగా ఉందంటే ఒక్కోసారి బుస కొడుతూ నా మీదకంట వచ్చేసిందనమాట. చాలా అంటే చాలా భయపడిపోయాను నేనైతే. ఇది కూడా రియలిస్టిక్‌గానే ఉంది. ఈ స్నేక్ మొత్తం కూడా రియల్‌గా ఇక్కడ పాము ఉందనే ఫీలింగ్‌లోనే ఉండిపోయాను నేనైతే. అంత రియలిస్టిక్‌గా చేశారు. దాని సౌండ్ ఎఫెక్ట్స్ కూడా సేమ్ స్నేక్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించిందనమాట. లోపలైతే ఒక హారర్ డాగ్‌ని చూసాము. ఈ డాగ్ చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. దీన్ని చూస్తే నాకు అస్సలు భయం అనిపించలేదు. కాకపోతే క్యూట్‌గా అనిపించింది. భలే అనిపించింది. దీని దగ్గర నేను ఒక పిక్చర్ కూడా తీసుకున్నాననమాట. సో, ఇంకా అలా ఫ్రంట్‌కి వెళ్ళిన తర్వాత ఇంకొకటి కనిపించింది. ఈ యానిమల్ పేరేంటో మీకు తెలిస్తే చెప్పండి. ఇది కూడా నేను డైనోసార్ అనుకున్నాను. ఎందుకంటే నాకు ఇవన్నీ డైనోసార్స్‌లాగే కనిపించాయి. ప్రతి ఒక్కటి కూడా సేమ్ డైనోసార్ ఆకారంలోనే కనిపించాయి. ఒకవేళ అవి కాదేమో నాకలా అనిపించింది. అలా చెప్తున్నానేమో నాకు తెలీదు కానీ, నాకైతే అలా అనిపించాయి. వీటి పేర్లేమన్నా మీకు తెలిస్తే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. తర్వాత ఒక స్కారీ మ్యాన్ కనిపించాడు. ఇతను ఎక్కడ లేచిపోయి ననగాలు పరిగెట్టేత్తాడని చెప్పి చాలా భయపడిపోయాను నేనైతే. ఇక్కడ బాగా హడలి చచ్చిపోయాను. యానిమల్స్ చూపించినప్పుడు కంట కూడా ఇతన్ని చూసినప్పుడు చాలా భయం అనిపించింది. పాపం అస్సలు కదలలేదు. అలా కూర్చొనే ఉన్నాడు. చాలా మంచోడు అనుకుంటా. సో, ఇంకా కొంచెం ఫ్రంట్‌కెళ్ళాము. అక్కడైతే ఇంకొక యానిమల్ కనిపించింది. ఈ యానిమల్ కూడా చాలా భయంకరంగా ఉందనమాట. దాని షేప్ చూడండి ఒకసారి. దాని ఐస్ చూడండి బాబోయ్! ఎంత భయంకరంగా అనిపించిందంటే, మీలో ఎవరికైనా ఇది టాయ్ అనిపిస్తుందా? ఒకసారి దాని ఐస్ చూడండి. దాని నోస్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. నిజంగా వదిలేస్తే పట్టుకొని తినేస్తదేమో అనిపించింది. అంత భయపడిపోయాను. ఇది క్రొకోడైల్ అనమాట. క్రొకోడైల్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. నోరు చూసారా ఎలా తిరుగుతుందో. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను కానీ, అప్పుడు చూసినప్పుడైతే చాలా భయపడిపోయాను. సో, ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు కూడా కావాలా? అయితే కంపల్సరీ పార్క్‌ని కంపల్సరీ విజిట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.